డియర్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనవరి సెషన్ అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయింది. మనకి జనవరి సెషన్ ఇంకా 28 మాత్రం మిగిలి ఉందమ్మా. 28కి సంబంధించిన మరి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అయితే మిగిలింది. ఆల్మోస్ట్ 8 షిఫ్ట్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్స్ కానీ మెంటర్షిప్ మరి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మంచిగా రాశారని నేనైతే భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి తెలుసు నాకు ఎంత స్కోర్ వస్తుంది అంటే ఉరామరిగా నేను వాళ్ళకి తెలుసు, కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క మరి అంతరాత్మక అయితే తెలిసి ఉంటుంది. నాకు ఇంత రావచ్చు. మనం కూడా ఒక అనాలిసిస్ చేసి మరి అన్నీ మరి ఆల్రెడీ స్టూడెంట్స్ యొక్క మరి వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలని మరి అన్ని యొక్క షిఫ్ట్ యొక్క అనాలిసిస్ చేయటం అయితే జరిగింది. స్టూడెంట్స్ కూడా చాలామంది మన ఛానల్ని చూశారు, మరి వాళ్ళు మరి లైక్ చేయటం అయితే జరిగింది. ఇంకా లైక్ చేయండి. మరి ఓవరాల్గా మరి ఈ షిఫ్ట్లన్నీ మరి 21 నుంచి 24 వరకు 8 షిఫ్ట్లు అయితే జరిగినాయి. 8 షిఫ్ట్లకు సంబంధించిన అనాలిసిస్ చేసాం. మరి ఓవరాల్గా మరి దానికి సంబంధించిన ఓవరాల్గా అన్ని షిఫ్ట్లకు కలిపి ఒక వీడియో, మరి ఈ వీడియోలో అన్ని షిఫ్ట్లకు కలిపి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి కట్ ఆఫ్ కూడా మరి ఏ కేటగిరీకి ఏ కట్ ఆఫ్ రావచ్చు, అదేవిధంగా జనరల్ స్టూడెంట్స్కి ఎలా రావచ్చు, మరి ఎస్సీ ఎస్టీకి ఎంత కట్ ఆఫ్ వస్తుంది, మరి ఎంత కట్ ఆఫ్ మార్క్స్ రావచ్చు, మరి ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ స్టూడెంట్స్ ఏ విధంగా రావచ్చు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పేపర్స్ ఏ విధంగా వచ్చినాయో ఆల్రెడీ కూడా మరి వీడియోలు చేయటం జరిగింది. మరి కాకపోతే సమ్మరైజేషన్ చేద్దాం ఒకసారి. ఏ షిఫ్ట్ జనవరి 21 నుంచి అదేవిధంగా 24 మరి వరకు కూడా అన్ని షిఫ్టులని సమ్మరైజేషన్ చేద్దాం. కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉండేటట్టు ఉంటుంది ఒక అనాలిసిస్ అయితే చేద్దాం. స్టూడెంట్స్ అయితే లైక్ చేయండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ లైక్ చేయట్లా, పేరెంట్స్ కూడా లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకే ఈ డీటెయిల్స్ మరి యూజ్ఫుల్గా ఉంటాయి. ఒకసారి చెక్ చేద్దాం. మరి అన్ని షిఫ్టులకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ స్కోరు అనాలిసిస్ ఏ విధంగా ఉంది ఒకసారి చెక్ చేద్దాం. 2026 జాన్ ఎక్స్పెక్టెడ్ స్కోరు మీరు 21st ఎగ్జామినేషన్ చూసినట్టయితే ఇది మీడియము టఫ్గా వచ్చింది, అది కూడా వీడియో చేయడం జరిగింది. ఇక్కడ కెమిస్ట్రీ కూడా ఈజీగా ఉంది. ఇక్కడ 21st జనవరి షిఫ్ట్ 2 కూడా అదే విధంగా మరి ఉండటం జరిగింది. 22nd జనవరి షిఫ్ట్ 1 మోడరేట్గా ఉందాం, ఇదైతే కొద్దిగా మోడరేట్గా ఉంది. మరి 22nd జనవరి షిఫ్ట్ 2 వచ్చి మోడరేట్ డిఫికల్ట్. ఇక్కడ టైం టేకింగ్ డోయబుల్ కానీ కాకపోతే లెంతీగా ఉందని స్టూడెంట్స్ అయితే కొంతమంది చెప్పారు. ఆల్ ఓవర్ ఇండియా మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు 23rd జనవరి షిఫ్ట్ 1 మీడియం టు డిఫికల్టీ ఉంది. 23rd జనవరి షిఫ్ట్ 2 వచ్చి చాలా డిఫికల్ట్ ఉంది. ఇక్కడ ఫిజిక్స్ అయితే బాగా పిసికిచ్చిందని చెప్పొచ్చు. ఫిజిక్స్ మనకి అసలు ఫిజిక్స్ ఫస్ట్ నుంచి కొంచెం పర్వాలేదు, ఫార్ములా బేస్డ్ వస్తుందని లాస్ట్లో మూమెంట్లో వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెవెల్లో వీళ్ళు ఏంటంటే స్టేట్మెంట్ బేస్డ్ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇక్కడ సపోజ్ 24th షిఫ్ట్ 1 మనకి మీడియము లెంతీగా కానీ డోయబులే ఆల్రెడీ మనం వీడియోలు చెప్పడం జరిగింది. ఇక్కడ కెమిస్ట్రీ చాలా హార్డ్గా ఉంది. కెమిస్ట్రీలో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఎందుకంటే అదంతా ఆ చాటపారం అంతా చదివేదరికి టైం అంతా అయిపోతుంది. కొన్ని కాలం కాస్త ఇక్కడ ఈ స్టేట్మెంట్ బేస్డ్లోనే అయిపోతుందమ్మా. 24th షిఫ్ట్ 2లో మనకి మీడియం లెంత్ ఇది కూడా ఉంది. ఇక్కడ కెమిస్ట్రీ కూడా అంతా స్టేట్మెంట్ బేస్డ్ ఇవ్వటం అయితే జరిగింది. సరే, ఇది అయిపోయిందమ్మా, గత దీన్ని మనం ఏమి తిరగరాయలేం, జస్ట్ ఫర్ అనాలిసిస్ కోసం అయితే చెప్తున్నాను. మరి దీనికి కట్ ఆఫ్ ఏ విధంగా వస్తుంది సార్ మరి అని అడుగుతున్నారు కొంతమంది స్టూడెంట్స్, కామెంట్ చేయడం జరుగుతుంది. అది కూడా చూద్దాం ఒకసారి. మరి ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ జనరల్ కానీ ఏ విధంగా ఉండేటట్టు చూద్దాం ఒకసారి. మరి ఇదే కట్ ఆఫ్ ఈ విధంగా వస్తే సపోజు 21st జనవరి మీడియం టు డిఫికల్ట్ 99% వీళ్ళకి మాత్రమే వస్తుందమ్మా. ఇదంతా ఒక్కొక్క దీన్ని మొత్తం నార్మలైజేషన్ ప్రక్రియకి పంపుతారు కదా. నార్మలైజేషన్ అనేది ఒక ప్రక్రియ ఉంది. ఆ నార్మలైజేషన్ ప్రక్రియలో మనకి 120 నుంచి 170 మార్కులు ఎవరికి వస్తాయో వాళ్ళకి 99% ఈ షిఫ్ట్ వరకు. ఈ షిఫ్ట్ మరి గుర్తుపెట్టుకోండి. ఈ షిఫ్ట్ మరి కట్ ఆఫ్ వచ్చేసి 92.105. అంటే కట్ ఆఫ్ అంటే జనరల్ స్టూడెంట్స్ వీళ్ళు మాత్రము జేఈ అడ్వాన్స్డ్ ఐఐటికి రాస్తారమ్మా. మరి 21st జనవరి షిఫ్ట్ 2లో మీడియం డిఫికల్ట్ ఉంది. ఇక్కడ కూడా 165 మార్కుల నుంచి 175 మార్కులు రావాలి స్టూడెంట్స్కి. ఇక్కడ చూసినట్టయితే 170 నుంచి 105 మార్కులు కట్ ఆఫ్గా ఉంది. ఇక్కడ 22nd జనవరి షిఫ్ట్ 1 వచ్చేసి మీడియంగా ఉంది.
170 నుంచి 185 మార్కులు ఉంది. మరి కట్ ఆఫ్ వస్తే 98 నుంచి 110 మార్క్స్ రావటం జరిగింది. 22nd షిఫ్ట్ 2 వచ్చి మీడియం టు డిఫికల్ట్ ఇక్కడ 150 నుంచి 170 ఈ రేంజ్లో రావచ్చు సార్. కరెక్ట్గా ఇదే వస్తుందంటే కొద్దిగా అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ టాలరెన్స్ ఉంటుందాం. ఏదైనా మరి అనలిస్టులు చెప్పేటప్పుడు టాలరెన్స్ యాక్యురేట్గా ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. మరి 155 నుంచి 170 మార్క్స్ రావచ్చు. మరి కట్ ఆఫ్ రావాలంటే 90 మార్క్స్ నుంచి 105 మార్క్స్ రావాలి. 23rd మీడియం టు డిఫికల్ట్ ఇక్కడ 160 నుంచి 170 మార్క్స్ రావచ్చు. 90 నుంచి 105 అయితే కట్ ఆఫ్ వస్తుంది. అదేవిధంగా 23rd షిఫ్ట్ 2 వచ్చేసి ఇది చాలా చాలా డిఫికల్ట్ పేపర్ అమ్మ. ఇక్కడ మీరు చూడండి 150 మార్కులు వస్తే మీకు మినిమం 99% క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంది. జనరల్గా ఏంటంటే మనము 180 మార్కులు వస్తే మరి అది నార్మలైజేషన్ అయిన తర్వాత ఇదంతా ఈ మార్క్స్ అన్నీ మారిపోతాయమ్మా. ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత కూడా మీకు మార్క్స్ కొంతమందికి ఈజీ వాళ్ళకి మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ మొట్టమొదటి చెప్తున్నా, టఫ్ ఉన్న వాళ్ళకి మార్క్స్ పెరుగుతాయి అనమాట. మరి కట్ ఆఫ్ 85 నుంచి 100 మార్కులు 23rd షిఫ్ట్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఇక నిన్న జరిగిన మనకి 24th షిఫ్ట్ 1 వాళ్ళకి మీడియం నుంచి లెంతీగా ఉంది పేపర్ చాలా లెంతీగా ఉంది. ఇక్కడ కెమిస్ట్రీ మంచి స్టేట్మెంట్ బేస్డ్ ఇచ్చాడు. అవన్నీ పిల్లలందరూ ఆ చాట భారతం చదవలేక ఇబ్బంది పడ్డారు. 175 నుంచి 185 మార్కులు వస్తే మరి ఇక్కడ మీకు మంచి 99% రేంజ్లో ఈ రేంజ్లో ఉంటారు. తర్వాత పిల్లలు మరి జనరల్ స్టూడెంట్స్ 97 నుంచి 110 మార్క్స్. తర్వాత 24th షిఫ్ట్ 2 మీడియం లెంత్ ఇక్కడ 170 నుంచి 185 మార్కులు వస్తే మీకు 99 ఈ యొక్క స్లాబ్లో క్లబ్లో ఉండే అవకాశం ఉంది. 95 to 110 మార్క్స్ వస్తే మీకు మరి కట్ ఆఫ్ రేంజ్ మీకు మంచిగా సపోజు ఒక 92% అంటే మీరు జేఈ అడ్వాన్స్కి రాయటానికి ఎలిజిబిలిటీ అంటారు. సరే మరి వీళ్ళందరికీ సీట్లు వస్తాయి అంటే లేదమ్మా. సపోజ్ ఈ జనరల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా మరి జస్ట్ ఏంటంటే ఐఐటి జేఈ ఎగ్జామినేషను రాసే విధంగా వీళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీకు సిబిఐటి మరి జిఎఫ్టిఐ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో కూడా సీట్స్ వస్తే రావచ్చు. అదేవిధంగా సపోజ్ సార్ మరి ఇక్కడ జనరల్లో చెప్పారు కదా, మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉంటాయి. మరి ఇక్కడ జస్ట్ మీరు ఈ 99% దీన్ని సపోజు మరి ఈడబ్ల్యూఎస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ అన్నారనుకోండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎంత అవుతుంది 92 మైనస్ అంటే 4 మార్క్స్ తగ్గించుకోండి. 4 మార్క్స్ 105 మైనస్ 4 అంటే 101. మీరు 88 మార్క్స్ 88 మార్క్స్ టు 101. మీరు 92 వీళ్ళు మాత్రం 88 మార్క్స్ టు ఈడబ్ల్యూఎస్ 88 మార్క్స్ టు 101 ఇట్లా రేంజ్ చూసుకోండి. జస్ట్ ఈడబ్ల్యూఎస్ నేను చెప్పిన రేంజ్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు -4 మార్క్స్ తగ్గించుకోండి. తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు -6 మార్క్స్ తగ్గించుకోండి. ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే మరి ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎస్సీ స్టూడెంట్స్ 20 మార్కులు తగ్గించుకోవచ్చు. సపోజ్ ఇది ఉందనుకో రేంజ్ మీకు 24th జనవరి ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకో, దీనిలో ఎస్సీ స్టూడెంట్స్ రేంజ్ ఏ విధంగా ఉంటుంది 90-20 అంటే 75 మైనస్ 90 మార్క్స్ 75 to 90 మార్క్స్ మీకు రావాలి. ఎస్టీ స్టూడెంట్స్ -25 మార్క్స్ అయితే ఇక్కడ తగ్గించుకోండి. 25 మార్క్స్ మీరు తగ్గించుకుంటే 70 మార్కులు ప్లస్ 85 మార్కులు ఈ యొక్క కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అది చూద్దాం యాక్యురేట్గా మరి ఎంతవరకు యాక్యురసీ అంటే యాక్యురసీ 1 మార్కు అటు ఇటు పడవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మరి వాస్తవానికి ఇవి చాలా దగ్గరగా ఉండే స్టాటిస్టిక్స్ రిజల్ట్స్ అనమాట. స్టూడెంట్స్కి కొద్దిగా మోటివేషను ఉండటం కోసం వీడియో చేయడం జరుగుతుంది. జేఈఈ మెయిన్ 2026 మన దగ్గర మొత్తము కట్ ఆఫ్స్ కూడా డేటా మొత్తం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఫిబ్రవరి 15th కూడా అవుతుంది కదా, 15th మరి మనకి రిజల్ట్స్ వచ్చే టయానికి మరి అందరూ కూడా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి ప్రతి వాళ్ళు కూడా నేను వాళ్ళకి డేటా ఇవ్వడం జరుగుతుంది. మరి మన దగ్గర మొత్తము స్టూడెంట్స్ అందరికి కూడా ఇక్కడ ఆల్రెడీ ఎన్ఐటి డేటా ఉంది. ఎన్ఐటి రౌండ్ 6 వరకు ఇచ్చిన డేటా ఉంది. 32 ఎన్ఐటీల డేటా మన దగ్గర ఉంది. తర్వాత 23 ఐఐటీల డేటా సంబంధించిన సీట్ అలొకేషను మరి కట్ ఆఫ్ డేటా ఉంది.
47 GFTలు 26 888 డేటా కూడా ప్రతి ఒక్కరి దగ్గర. మీకు ఈ డేటా మరి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. లైక్ చేస్తే నేను February 15కి ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికైతే కావాలి నేను వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా మీతో మాట్లాడి ఈ డేటా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు మీకు పర్సంటైల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ మార్క్స్ ఉంటాయి కదా, మరి త్వరలో కూడా ఇన్ని మార్క్స్ వస్తే మరి 28th ఎగ్జామ్ అయిన తర్వాత కూడా నేను ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటైల్ వస్తుందని ఓవరాల్గా ఒక వీడియో చేయడం కూడా జరుగుతుంది. లైక్ చేయండి. 28th మనకి ఎగ్జామ్ అయింది కదా, ఎగ్జామ్ అయిన తర్వాత ఓవరాల్గా ఇంత పర్సంటైల్ ఇన్ని మార్క్స్కి ఇంత పర్సంటైల్ రావచ్చు అనే విధంగా సపరేట్గా మళ్ళీ ఇన్ డీటెయిల్గా వీడియో కూడా చేయటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ వెరీ మచ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.